ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/7/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షము దశమి సాయంకాలం 6:57 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం రాత్రి 7:49 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 9:55 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుంచి 7:34 వరకు. వర్జం రాత్రి 2:05 నుంచి 3:52 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందం, శుభకార్య నిర్వహణ, ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారపరంగా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యశీల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభంగా, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా అదృష్టయుగంగా కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారి లాభాలు, రైతన్నలకు కూడా మంచి లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాలు లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకం. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి మంచి ఆలోచన విధానం, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, భార్యాభర్తల మధ్య ముఖ్యంగా చాలా మంచి అన్యోన్యత పొందుకునే అవకాశాలు. ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీరు శుభవార్త వింటారు. అదృష్టాది ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. కొద్దిగా నిన్నటి సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కాస్త ఇబ్బంది, అవమానం, ఆర్థిక నష్టం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా ఇబ్బంది, విద్యాపరంగా నష్టం. ఇతరుల మీద ఆధారపడకూడదు, పూచికత్తుగా సంతకాలు చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వాహనం కూడా ఎవరికి ఇవ్వకూడదు, మంచిది కాదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, నష్టము, కష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కోరబడుతున్నాయి కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని, అనుకూలత కలిగిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యము, శుభకర సంతాన యోగం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ, ఆస్తి పంపకాల్లో కానీ ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభవంతం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం. ఈరోజుతో చాలా శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి వాక్చాతుర్యం, అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, మాటల గారిడితో, మాటల యొక్క మాయలతో తప్పకుండా మీరు అనుకున్న పని పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం, ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకో. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి వృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రైతులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక వ్యవస్థలో అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకునేటువంటి అవకాశం, ధనయోగం బాగా ఉంది కనుక రుణ విమోచనం, రోగనాశనం, అనుకున్నటువంటి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఏదైనా శుభకార్యాల్లో పాలు పంచుకునే అవకాశం, రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటి శుభవార్తలు తప్పకుండా ఉంటారు. భూలాభము, గృహలాభం కూడా బలంగా ఉంది. ఏదైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఉన్నత స్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, ఆటోమొబైల్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చును.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభ సమయం. ఇదంతా మీకు ఆనందకరంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ముఖ్యంగా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ఈ మున్సిపల్ శాఖలోను, విద్యుత్ శాఖలో పనిచేసే వారికి లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంది. కళాకారుల, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడితే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో అపవాదాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారికి కష్టకాలంగా చెప్పవచ్చు. నీటి సంబంధ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. రైతన్నలు, విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. పశు సంపద కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. విద్యార్థికి ఇబ్బందికరం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. పూచికత్తగా సంతకాలు చేయకండి, అనవసర వివాదాల్లోకి వెళ్ళకండి. మౌనం సర్వదా శ్రేష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి నష్టం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఇబ్బందికర వాతావరణం. జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అనవసర ప్రేమ కలాపాలు మీ విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తాయి. గొప్ప వ్యక్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం శుభయోగాన్ని కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం ఆర్థిక లాభాన్ని కలిగిస్తుంది. దుర్గాదేవి అష్టోత్తరం ప్రశాంతతని, శత్రునాశనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 36 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. కానున్న కార్యము గంధర్వులు తీర్చినట్టుగా అవుతుంది. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. అటు పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, మినపగొళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమకు కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా చక్కటి అనుకూలవంతమైన ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు కూడా వృత్తి, ఉద్యోగాదుల లాభం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ లాభాలు, అనుకుజోడికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవడం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, అనుకూలవంత దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నుంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం. అన్ని విషయాల్లో కూడా మీకు ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన, వ్యాపార లాభం, వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం. రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి,
సినిమా రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతు వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా కాస్త వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. వేగము తగ్గించాలి. నోటు దురుస్తనం కూడా మీకు తగ్గించాలి. కుటుంబ సభ్యుల మాట మాత్రం వినండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. డబ్బు విషయంలో కక్కుర్తి పడండి. అంటే పిసినారిగా ఉండాలి. పరమ పిసినారిగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టపోయే అవకాశం. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. నష్టం కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, ఆరోగ్య నష్టం, ప్రయాణ నష్టం, తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలు నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. పశువుల నష్టం, విద్యుత్ వాహకాల రైతుకి ప్రమాదం, నకిలీ విత్తనాల బెడద లాంటివి ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఏమైనా భగవన్నామ స్మరణతో సమస్త శుభయుగాలు ఉంటాయి. భగవద్గీత వినండి, చదవండి. వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఉదయం 7:53 నుంచి 8:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 9 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.